హాయ్ హలో నేను మీ అనుష. వెల్కమ్ టు స్మార్ట్ అనుష ఛానల్. ఈరోజు మనము చికెన్ ఫ్రై దమ్ బిర్యానీ చేసుకుందామండి. రైతా లేకుండా, సూప్ లేకుండా, అలాగనే కమ్మగా తినేయచ్చండి. ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది, చాలా బాగుంటుందండి. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, మంచి మంచి రెసిపీస్ కోసం. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మన వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు చేసుకునే విధానం చూద్దాం. 1 గ్లాసు బాస్మతి బియ్యం తీసుకున్నానండి. పాత బియ్యం అండి. పాత బియ్యం అయితే కొంచెం ఎక్కువ రైస్ అవుతుంది, చాలా బాగుంటుంది బిర్యానీ. పాత బియ్యం తీసుకున్నాను 1 గ్లాసు. ఇవి నీట్గా కడిగి పెట్టుకోవాలండి. కడిగి ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకోవాలి. నానితే చాలా బాగా అవుతుందండి, పొల్లులు పొల్లులు అవుతుంది బిర్యానీ. ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకోండి. తర్వాత బాండీ పెట్టుకొని, బాండీ వేడెక్కాక ఆయిల్ పోసుకోండి. 3 టేబుల్ స్పూన్లు పోసుకోండి. ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువే పట్టిద్ది. ఆయిల్ వేడెక్కాక పోపు గింజలు వేసుకోండి. జీలకర్ర, మినప్పప్పు వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిర్చి వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ని సన్నగా తరుక్కొని వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకొని కరివేపాకు వేసుకోండి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి, అప్పుడు ఉల్లిగడ్డలు తొందరగా మగ్గిపోతాయి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం మగ్గిపోయాక 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకోండి. ఫ్రెష్గా దంచి వేసుకోండి, అప్పటికప్పుడు దంచి వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చికెన్ని వేసుకోండి. నీట్గా కడుక్కొని చికెన్ని వేసుకోండి. వేసుకొని మూత పెట్టేసుకోండి, కలపకండి. తర్వాత మళ్ళీ మూత తీసి కొంచెం మగ్గాక మూత తీసి 2 యాలకులు, 3 లవంగాలు, 2 దాల్చిన చెక్క, సాజీరా వేసుకోండి. ఇలా ఒకసారి మంచిగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా ఫ్రై అయ్యాక కొంచెం ఆయిల్ వచ్చింది చూడండి. మొత్తం నీరు మొత్తం ఉడికిపోయేంత వరకు ఉంచి ఆయిల్ బయటకు వస్తుంది కదండి. అలా వచ్చాక ఇప్పుడు కారం వేసుకోండి. తగినంత కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, కొత్తిమీర వేసుకొని ఇలా మంచిగా మొత్తం కలుపుకోండి. అంతే అండి, అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇది అయిపోయి స్టవ్ బంద్ చేసుకున్నాం. తర్వాత ఇంకొక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదండి. 1 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల నీళ్ళు పోసుకోండి. 3 గ్లాసుల వాటర్ పోసుకున్న తర్వాత వాటర్లో దాల్చిన చెక్క, సాజీరా, యాలకు ఒకటి,
లవంగాలు 2 వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకోండి. తర్వాత కొత్తిమీర సన్నగా తరిగికొని వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే అన్నంకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అన్నం కూడా పొల్లులు అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరిగిపోయాక ఇంకా బియ్యంని కడిగి పెట్టుకున్న బియ్యంని వేసేసుకోండి. 80% ఉడికించుకోవాలండి. 80% ఉడికించుకున్న తర్వాత వేసుకోవాలి. ఇట్లా మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి. ఎప్పుడు కలపొద్దండి, ఎక్కువ కలిపితే బియ్యం ఇరుగుతాయి. ఇలా కలపకుండా మధ్యలో ఒక్కసారి చెక్ చేసుకోండి. చూడండి, ఇట్లా చూసినప్పుడు ఇలా ఉంటే సరిపోతుందండి. 80% బాయిల్ కావాలి. బాయిల్డ్ అయ్యాక 80% ఉడికిపోయాక ఇలా తీసేసుకోవాలండి. ఇలా వంపేసుకొని మనం దమ్కేసుకున్న గిన్నె ఉంది కదండి, దాన్ని తీసుకొని దానికి అడుగు భాగాన నెయ్యి వేసుకొని ఇలా నేను చూపించిన విధంగా ఇట్లా చేయండి. ఇలా తర్వాత బియ్యంని తీసి ఒక లేయర్ వేసుకోండి. ఇలా ఒక లేయర్ వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదండి, అది ఒక లేయర్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక లేయరు బియ్యం వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి చికెన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోండి. సన్నగా తరిగి కొత్తిమీర వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పైనంక నెయ్యి వేసుకోండి. కరగబెట్టుకొని వేసుకోండి. తర్వాత కరివేపాకు వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి, కానీ నేను వేయలేదు. తర్వాత ఫుడ్ కలర్ వేసుకోండి. మీ ఇష్టం అండి, ఇది అవాయిడ్ అయినా చేయొచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒక మూత పెట్టేసి ఒక పైన బరువు పెట్టేసేయండి. 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి. అయిపోతుందండి. చూడండి ఎంత బాగా అయిందో బిర్యానీ. చాలా బాగా అవుతుందండి. చూడండి పుల్లులుగాను రైస్ ఎలా ఉందో చూడండి, మీకే తెలుస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత ఇంకా రెస్టారెంట్లకు ఎందుకండి చెప్పండి. మన ఇంట్లో ఎంత మంచిగా చేసుకుంటుంటే రెస్టారెంట్లో అవసరమే లేదు కదండి. ఏదన్నా స్పెషల్ డేస్ ఉన్నప్పుడల్లా మన ఇంట్లోనే ఈజీగా ప్రిపరేషన్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా అయిందో బిర్యానీ. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఇలా చేసుకుంటే రైతా అవసరం లేదండి, సూప్ కూడా అవసరం లేదండి. మంచిగా కడుపు నిండా తినేయచ్చు. మీకు అవసరం అనుకుంటే చేసుకోండి రైతా. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీ. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మన వీడియో ఎలా అనిపించిందో మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.